హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో అటికలు వెజ్ బిర్యానీ చేస్తున్నామండి. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టొమాటోస్, బీనీస్, క్యారెట్, పొటాటో, జింజర్ గార్లిక్, చెక్క లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, మీల్ మేకర్. ఫస్ట్ మనం అటికలో ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు, జాపత్రి, అల్లం వెల్లుల్లి, బిర్యానీ ఆకు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు, బీనీస్, క్యారెట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక 2 minutes కుక్ చేసి ఆ తర్వాత ఇందులో రాళ్ళ ఉప్పు, కారం, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేసి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని కూడా వేసేసి వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes హై ఫ్లేమ్లో మూత పెట్టేసేయాలి. నేను ఇక్కడ వాటర్ని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ లెక్కలో తీసుకున్నాను. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒకసారి మనం ఉప్పుని రుచి చూసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ అయితే వేసేసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో ముందుగా 1 hour నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం మూత పెట్టేసి ఒక 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. నాకైతే ఈ బిర్యానీ చాలా బాగా కుదిరింది. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.